హలో గైస్, వెల్కమ్ టు స్టార్టప్ స్టూడెంట్ సిరీస్. అసలు ఒక స్టూడెంట్కి స్టార్టప్ అనేది ఎందుకు అవసరం? సో ఒక సర్కిల్ పెరగడానికి అవ్వచ్చు, నెట్వర్క్ బిల్డ్ అవ్వడానికి అవ్వచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవ్వచ్చు. సో ఈ ప్రజెంట్ సినారియోలో ఒక బిజినెస్ కంటే అంటే జాబ్ కంటే ఒక బిజినెస్కి ఎక్కువ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దొరుకుతుంది. సో యాజ్ ఏ స్టూడెంట్గా నేను చేసిన స్టార్టప్ ఏంటి, నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాననేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఒక స్టూడెంట్కి స్టార్టప్ ఎంత అవసరమో ఆ స్టార్టప్కి ఒక ఐడియా కూడా అంతే అవసరం. సో ఈ ప్రజెంట్ సినారియోలో ప్రతి ఒక్క ఐడియా ఎలా ఉండాలంటే చాలా యూనిక్గా ఉండాలి. వీ నీడ్ టు థింక్ డిఫరెంట్, అంటే ఉన్న వాటికంటే థింక్ డిఫరెంట్, పెద్దగా ఆలోచించాలి. సో ఐడియా స్టేజ్ అనేది అలా ఉండాలి. సో ఐడియా అనేది ఎంత డిఫరెంట్గా ఉంటే అంత సక్సెస్ ఉంటుంది. సో యాజ్ ఏ స్టార్టప్ ఫౌండర్గా నేను అడ్వైజ్ ఇస్తున్నాను. ఐ హ్యావ్ 4 different questions before starting a business. First thing is, how unique is your idea? And second thing is, what is the business model of your idea? And third thing is, how it occupies the marketplace. And fourth thing is, how much potentiality your startup has to allow for a long run. ఒక స్టార్టప్కి R&D ఎంత ముఖ్యం తెలుసుకుంటాం. R&D మీన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో దీంట్లో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ మార్కెట్ అనాలిసిస్, అంటే ఒక బిజినెస్కి మార్కెట్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఎలాగంటే హిమాలయాల్లో మనం ఐస్ క్రీమ్ అమ్మితే సేల్ అవ్వదు. సో అలా ఒక రైట్ ప్లేస్ అనేది మనం ఎంచుకోవాలి. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి డొమైన్ సెలెక్షన్. ఒక మార్కెట్ లేకపోతే ఒక స్టార్టప్ని మనం గ్రో చేస్తున్నామంటే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద డొమైన్, అంటే డొమైన్ ఏదని తెలుసుకోవాలన్నమాట. అంటే అగ్రి డొమైనా, హెల్త్ డొమైనా, లేకపోతే ఇంకా సర్వీస్ డొమైనా, ఇలా మనం డొమైన్స్ ఏంటంటే తెలుసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ హూ ఆర్ అవర్ కాంపిటీటర్స్. అసలు మన యాక్చువల్ డైరెక్ట్ కాంపిటీటర్స్ ఎవరు, ఇండైరెక్ట్ కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళలో మన యూనిక్ పాయింట్ ఏంటి అనేది 3-4 పాయింట్స్ మనం ఫస్ట్ తెలుసుకున్నట్టయితే యూ నీడ్ టు అచీవ్ మోర్. ఫైండింగ్ ఏ గుడ్ నేమ్ టు స్టార్ట్అప్. ఎస్, ఒక స్టార్ట్అప్కి లేకపోతే మన ఉన్న ఐడియాకి ఒక నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఐడియా అనేది ఎలా ఇంపార్టెంట్, దానికి ఒక పర్ఫెక్ట్ నేమ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో మన ఐడియాకి తగ్గట్టుగా ఆ నేమ్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. సో మేము చేసిన స్టార్టప్ ఏంటంటే ద నేమ్ వచ్చేసి వింటేజ్ కార్ట్. దట్ మీన్స్ ఇట్ హిట్స్ ద ట్రెడిషన్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా బై కనెక్టింగ్ ద రూరల్ అండ్ అర్బన్ బ్యాక్గ్రౌండ్స్. సో అలా వింటేజ్ అంటే ఓల్డ్ మీడింగ్, అంటే మనం న్యూగా ఉన్న వాటిని లేకపోతే ఓల్డ్ సిరీస్ లో ఉన్న వాటిని న్యూగా ట్రెండ్ అయి చూపించడం. సో అలా మేము చేసిన ఐడియాకి తగ్గట్టుగా మా నేమ్ అనేది ఉంది. సో మీరు చేసిన స్టార్టప్ ఏంటి, లేకపోతే మీరు ఎస్టాబ్లిష్ చేసిన స్టార్టప్ ఉన్న నేమ్ ఏంటి, కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒక స్టార్టప్ కి ఒక బెస్ట్ ఐడియా అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక స్టార్టప్ కి టైటిల్ అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక స్టార్టప్ కి ట్యాగ్ లైన్ కూడా అంతే ఇంపార్టెంట్. మన మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే వన్ ప్లేస్, దాని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి నెవర్ సెటిల్ అని ఉంటుంది. అలాగే హెరిటేజ్ ఫుడ్, దాని యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి హెల్త్ అండ్ హ్యాపీనెస్ అని ఉంటుంది. అలాగే మా స్టార్టప్ అయిన వింటేజ్ కార్ట్కి ట్యాగ్ లైన్ వచ్చేసి రూరల్ సే అర్బన్ తగ్. అంటే మేం ప్రమోట్ చేస్తున్న గూడ్స్, అంటే మేం ప్రమోట్ చేస్తున్న ప్రోడక్ట్స్ అనేవి రూరల్ టు అర్బన్ బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాం. సో అలా ఒక స్టార్టప్కి ద ట్యాగ్ లైన్లో చాలా మీనింగ్ ఉంటుంది. ఇట్స్ ద వాట్ వీఆర్ డూయింగ్, అంటే మనం ఏం చేస్తున్నాం అనేది ఆ ట్యాగ్ లైన్లో అబ్జర్వ్ అవుతున్నాం. బ్రాండింగ్ టు ఏ స్టార్టప్. ఒక స్టార్టప్ అనేది మార్కెట్లోకి వస్తుందంటే వీ నీడ్ టు క్రియేట్ క్రెడిబిలిటీ టు ఏ కస్టమర్. ఒక కస్టమర్కి మనం క్రెడిబిలిటీ అనేది ఇవ్వాలి. ఆ క్రెడిబిలిటీ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే వీ నీడ్ టు ఫాలో ద బేసిక్ స్టెప్స్. వాటిలో వచ్చేసి మెజారిటీ రిజిస్ట్రేషన్ అండ్ సెకండ్ థింగ్ సర్టిఫికేషన్స్. అలా వీటిని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో రిజిస్ట్రేషన్, ఒక కంపెనీ ఆర్ లేదా ఒక స్టార్టప్ని మనం రిజిస్టర్ చేపిస్తున్నామంటే అది LLP అని అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ అయినా అయి ఉండొచ్చు. అలాగే ఫుడ్ రిలేటెడ్ స్టార్టప్ అయితే FSSA ఈజ్ అ మస్ట్. అలాగే ఇంకా ఉద్యమ్ రిలేటెడ్ అయితే లేకపోతే MSME సెక్టార్ అయితే ఉద్యమ్ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఒక స్టార్టప్, అలాగే ఒక బేసిక్ స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నామంటే స్టార్టప్ ఇండియా సర్టిఫికేషన్ కూడా వాల్యూ ఎడిషన్ అనమాట. ఇలా ఈ సర్టిఫికేట్ అనేవి మన స్టార్టప్కి చాలా వాల్యూని ఇస్తాయి అనమాట. ఆ వాల్యూ ద్వారా ఒక క్రెడిబిలిటీ అనేది కస్టమర్లో డెవలప్ అవుతుంది. యూనిక్ సెల్లింగ్ పాయింట్ టు ఏ స్టార్టప్.
ఒక స్టార్టప్కి టార్గెట్ ఆడియన్స్ ఏజ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. అదెలాగంటే సో ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవుతుంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలన్నమాట. అలా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ టార్గెట్ ఆడియన్స్ మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు అనేది మనం ముందే అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఫర్ ఎగ్జాంపుల్ మన వింటేజ్ కార్ ప్రొడక్ట్స్ చూసుకుంటే జిమ్ రిలేటెడ్ పీపుల్కి పీనట్ బటర్ ఉంది, అలాగే చిల్డ్రన్కి మల్టీ మిల్లెట్తో తయారు చేసినటువంటి గుజరాతీ కాకరాస్ అయి ఉండొచ్చు, లేకపోతే చిక్కీస్ ఉన్నాయన్నమాట. అలాగే హౌస్ హోల్డ్ పర్పస్లో న్యాచురల్ వేలో తయారు చేసిన ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అంటే షుగర్ పేషెంట్ రిలేటెడ్ అయితేనేమో బిస్కెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీకి లేకపోతే డిఫరెంట్ ఏజ్ గ్రూప్కి సెట్ చేసి ఉన్నాం. సో అలా మీ స్టార్టప్లో కూడా ఒక ఏజ్ గ్రూప్ అనేది సెట్ చేసుకోండి. అలాగే ఏజ్ గ్రూప్ రిలేటెడ్ పీపుల్ని కూడా టార్గెట్ చేసుకొని ఉండాలన్నమాట. ఆ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టార్టప్ ఫౌండర్కి ఉండవలసిన బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? యాజ్ ఏ ఫౌండర్గా నేను అడ్వైజ్ ఇస్తున్నాను, వీ నీడ్ టు ఫాలో 3 బేసిక్ థింగ్స్. వాటిలో ఫస్ట్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ. గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటూ ఉంటారు. అంటే ఒక వర్క్ని మనం స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క సక్సెస్ కంటే కూడా అంటే ఎంత టైం అయినా పట్టవచ్చు. ఎర్లీగా సక్సెస్ రావచ్చు, లేకపోతే టైం పట్టవచ్చు. కానీ మనం ఎంత దాని మీద వర్క్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డెడికేషన్. మనం అనుకున్న వర్క్ని మనం సాధించడం కోసం ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాం, ఎంత టైం పంక్చువల్ మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ వచ్చేసి డిసిప్లిన్. అదొక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవ్వచ్చు, లేకపోతే మనం డే టు డే డిసిప్లిన్ అవ్వచ్చు. అనేది కూడా ఒక స్టార్టప్కి చాలా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. మనం ఒక ఎంత డిసిప్లిన్గా వర్క్ చేస్తే, అంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎంత మెయింటైన్ చేస్తే అంత సక్సెస్ అనేది మనం చూడవచ్చు అనమాట. యాజ్ ఏ ఫౌండర్గా నా అడ్వైస్ ఇది. అలాగే మీ యొక్క అలాగే ఇంకా నేనేమైనా మిస్ చేసినట్టుంటే, లేకపోతే ఇంకా ఏదైనా బెస్ట్ క్వాలిటీస్ యాజ్ ఏ ఫౌండర్లో ఉండాలనుకుంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. ఇండియా లాంటి పాపులేటెడ్ కంట్రీస్ లో స్టార్టప్ యొక్క సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కన్సిస్టెన్సీ. సో ఎవ్రీ ఫౌండర్ నీడ్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ. గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటూ ఉంటారు. సో ఆ యొక్క టైం ని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇట్ విల్ బి ఇయర్స్, ఇట్ విల్ బి మంత్స్. అలాగని ఒక నైట్ లో సక్సెస్ రావడం అంటే చాలా కష్టం. ఆ టైంలో ఎటువంటి స్ట్రగుల్స్ వచ్చినా మనం ఫేస్ చేయగలిగి ఉండాలి. ఎటువంటి హర్డిల్స్ వచ్చినా, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా వీ నీడ్ టు ఫేస్. సో ఆ టైంలో మనం ఆ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, అంటిల్ మన సక్సెస్ అనేది పొందే వరకు ఎంత మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు. సో వెయిట్ అంటిల్ యువర్ లాస్ట్ మినిట్. స్ట్రగుల్స్ అండ్ డిఫికల్టీస్ టు ఏ స్టార్ట్అప్ ఫౌండర్. సో ఒక ఏజ్ గ్రూప్ లో మనం స్టార్ట్అప్ ని స్టార్ట్ చేస్తున్నాము అంటే ఆ ఏజ్ గ్రూప్ లో డిఫరెంట్ డిఫికల్టీస్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. లైక్ ఐ స్టార్టెడ్ మై ఓన్ స్టార్ట్అప్, దట్ ఈస్ వింటేజ్ కార్డ్ అట్ ఏజ్ ఆఫ్ 20. నా 20 ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు నేను ఆ వింటేజ్ కార్డ్ ని స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో నా యొక్క ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత నా యొక్క రిలేటివ్స్ ఉంటారు, నా ఏజ్ గ్రూప్ అంటే సర్టెన్ ఏజ్ గ్రూప్ పీపుల్ నాతో ఉంటారు. బట్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. అంటే ఎలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం, లేకపోతే ఒక గోల్ ఓరియంటెడ్ ఎంజాయ్ చేయడం, అలా చేస్తూ ఉంటారు. బట్ ఒక బిజినెస్ ని మనం రన్ చేయాలి అంటే, ఒక బిజినెస్ ని మనం అచీవ్ అవ్వాలి అంటే ఆ యొక్క స్ట్రగుల్ అనేది చాలా ఉంటుంది. స్లీప్లెస్ నైట్స్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, హర్డిల్స్ అవ్వచ్చు, ఛాలెంజెస్ అవ్వచ్చు. వీ నీడ్ టు మెయింటైన్ ఆల్, వీ నీడ్ టు బ్యాలెన్స్ ఆల్. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అంటిల్ అవర్ లాస్ట్ సక్సెస్ వరకు. సో అటువంటి స్ట్రగుల్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు వీ నీడ్ టు ఫేస్ ఇట్, వీ నీడ్ టు ఫేస్. సో అదే ఒక కీ పాయింట్ అనమాట. ఒక బిజినెస్ కి, ఒక జాబ్ కి ఉన్నటువంటి మెయిన్ పాయింట్ అదే. వీ నీడ్ టు ఫేస్ ఎవ్రీథింగ్, లైక్ డిఫికల్టీస్, లైక్ ఛాలెంజెస్, ఎవ్రీథింగ్. సో అప్పుడే మనకు సక్సెస్ అనేది దొరుకుతుంది. సో థింక్ డిఫరెంట్, థింక్ బిగ్. టీమ్ వర్క్ టు ఏ స్టార్ట్అప్. ఒక స్టార్ట్అప్ అనేది బిల్డ్ అవ్వాలంటే దానికి టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. రాముడు రామసేతుని నిర్మించేటప్పుడు కూడా ఉడత సాయం ఎలా లభించిందో అలా ఒక స్టార్ట్అప్ బిల్డ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ పీపుల్ యొక్క వర్క్ అనేది మనకు అవసరం. అలాగే టీమ్ వర్క్ అనేది మెయింటైన్ చేస్తూనే అలా ఒక లీడర్షిప్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు యాజ్ ఏ ఫౌండర్ గా. సో అంతా మనమే చేయడం కాదు, వీ నీడ్ టు డివైడ్. బ్రిటిష్ వాళ్ళు చెప్పిన విధంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంటుంది. సో వీ నీడ్ టు డివైడ్ అవర్ వర్క్. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ లీడర్షిప్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. అప్పుడే మనకు లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ వర్క్ మనం
చేస్తూ ఉండాలి. డిఫరెంట్ కేటగిరీస్ మీన్స్ ఎడిటింగ్ అవ్వచ్చు, క్రియేటివ్ లీడ్ అవ్వచ్చు, డిఫరెంట్ కేటగిరీ పీపుల్, మార్కెటింగ్, సేల్స్, అడ్వర్టైజింగ్, పిఆర్, లైక్ అలా. సో అలా వాటిని మనం మెయింటైన్ చేస్తూ వాళ్ళని ఎలా మానిటర్ చేయాలనేది దట్ ఈస్ అ గుడ్ లీడర్షిప్ క్వాలిటీ. సో వీ నీడ్ టు మెయింటైన్ సచ్ టైప్ ఆఫ్ టీమ్ వర్క్. అలాగే P2P లర్నింగ్, ఐఐటి లాంటి డిఫరెంట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్లో కూడా P2P లర్నింగ్ వల్లనే డిఫరెంట్ యూనికార్న్స్ అక్కడి నుంచి వచ్చాయి అన్నమాట. సో వీ నీడ్ టు మెయింటైన్ సచ్ టైప్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ అవర్ టీమ్స్. సో అలా మనం మెయింటైన్ చేస్తే వీ నీడ్ టు గెయిన్ మచ్ మోర్ సక్సెస్ ఇన్ అవర్ స్టార్ట్అప్. నెట్వర్క్ ఈస్ నెట్వర్క్. మన యొక్క స్టార్ట్అప్ బిల్డింగ్ టైంలో నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కనెక్షన్స్ పెంచుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకు అంటే ఆ యొక్క మీటింగ్స్ అటెండ్ అవ్వడం, లేకపోతే ఆ యొక్క ఈవెంట్స్ అటెండ్ అవ్వడం వల్ల మనం మన యొక్క కోఫౌండర్స్ని తెలుసుకోవచ్చు. అలాగే మన యొక్క మెంటర్స్ని పరిచయం అవుతారు, కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. లేకపోతే మన యొక్క కస్టమర్సే, రియల్ టైం కస్టమర్సే మనకు కలిసే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఫండింగ్ చేసే వెంచర్ క్యాపిటలిస్ట్ పరిచయం అవుతారు. అలా డిఫరెంట్ మెంబర్స్ని, డిఫరెంట్ కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏదో ఒక రోజు మనకు వాళ్ళతో అవసరం వస్తుంది. సో అలా నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటే మనం మన యొక్క బ్రాండ్ని ఈజీగా ప్రమోట్ చేసుకోగలుగుతాం. మెంటర్ టు ఏ స్టార్ట్అప్. ఒక స్టార్ట్అప్కి మెంటర్షిప్ అనేది ఎలా అవసరం? ఎక్స్పీరియన్స్ ఈస్ గ్రేటర్ దాన్ పర్ఫెక్షన్ అంటూ ఉంటారు. అలాగే ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్, వారు ఫేస్ చేసిన ఛాలెంజెస్, వారు దానికి ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్స్ మనకి ఎలా తెలుస్తాయంటే అది ఓన్లీ అండ్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈస్ మెంటర్. సో ఎవ్రీ స్టార్ట్అప్కి మెంటర్ అనేది అంత ఇంపార్టెంట్, మెంటర్షిప్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు మెయింటైన్ సచ్ టైప్ ఆఫ్ మెంటర్ టు అవర్ స్టార్ట్అప్స్. లైక్ స్వామి వివేకానందకి కూడా రామకృష్ణ పరమహంస వల్లే ఇంత గ్రేట్ సక్సెస్ వచ్చింది. సో ఎవ్రీ సక్సెస్ఫుల్ పీపుల్ బిహైండ్ దెర్ ఈస్ ఎ గ్రేట్ మెంటర్. సో అలా మన స్టార్ట్అప్కి ఎలా మెంటర్షిప్ లభిస్తుంది, అలాగే మనం ఎలా సక్సీడ్ అవుతున్నాము, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం రియల్ టైంలో ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోలేకపోతే ఎవరు నిన్ను ప్రమోట్ చేయలేరు. లైక్ మీ బ్రాండ్కి లేకపోతే మీ యొక్క బిజినెస్కి మీరే పెద్ద బ్రాండ్ అంబాసిడర్, లేకపోతే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. సో అలాగే మీ యొక్క బ్రాండ్ని మీరు ఎప్పుడూ ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ వైజ్ నేను నా యొక్క బ్రాండ్ని బై టీషర్ట్ వేరింగ్ ద్వారా కానీ, లేకపోతే మెయింటైనింగ్ బిజినెస్ కార్డ్స్ ఇవ్వడం, లేకపోతే ఇలా ఎప్పుడు నా యొక్క బిజినెస్ నేను ఎప్పుడు ఎవ్రీ మినిట్ ప్రమోట్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మీ యొక్క బిజినెస్ కూడా మీరు ఎప్పుడు ప్రమోట్ చేసుకోగలిగి ఉండాలి. సో మనం ప్రమోట్ చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరు. సో ఎక్కడ పెద్ద మీటింగ్స్లో పెద్ద పీపుల్ని కలిసినప్పుడు కూడా మన యొక్క బిజినెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే అక్కడ షై ఫీల్ అవ్వద్దు. సో మన యొక్క బిజినెస్ ఏంటి, మనం ఎలా ప్రమోట్ చేస్తే దాని ద్వారానే మనకు కస్టమర్స్ బిల్డ్ అవుతారు, లేకపోతే ఒక కస్టమర్ బేస్ అనేది స్ట్రెంత్ అవుతుంది. ఇలా మన యొక్క బిజినెస్ని మనం ప్రమోట్ చేస్తే దాని యొక్క సక్సెస్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. సో డిజిటల్ ప్రెజెన్స్ టు ఏ స్టార్ట్అప్. ఒక బిజినెస్కి లేకపోతే ఒక స్టార్ట్అప్కి డిజిటల్ ప్రెజెన్స్ ఎంత అవసరం? సో ఇటువంటి డిజిటల్ ఎరాలో ఎవ్రీథింగ్ మనం డిజిటల్ ద్వారానే వెళ్తున్నాం. పాంప్లెట్స్ పోయినాయి, లేకపోతే ఇంకా ట్రెడిషనల్ ప్రాక్టీసెస్లో ఉన్న అడ్వర్టైజింగ్ అంతా కూడా మ్యాక్సిమం ఇప్పుడు కనపడట్లేదు, మొత్తం డిజిటల్ ప్రెజెన్స్ అనమాట. సో దానికోసం ప్రిఫర్డ్ వెబ్సైట్స్ డెవలప్ చేసుకోవడం, లేకపోతే యాప్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, మనం చిన్న ట్రాఫిక్ టైంలో కూడా, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ అయిపోయిన టైంలో కూడా మనం మొబైల్ని యూజ్ చేస్తున్నాం తప్ప చుట్టూ ఉన్నటువంటి బ్యానర్స్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేయట్లేదు. సో అందుకని ఏది వెళ్ళినా, ఏ ఇన్ఫర్మేషన్ పాస్ అని అవ్వాలన్నా, లైక్ మార్కెట్ అవ్వండి, లేకపోతే సేల్స్ అవ్వండి, ఏది అవ్వాలన్నా కూడా ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో. సో ఎవ్రీ స్టార్ట్అప్కి డిజిటల్ ఎరా అనేది అంత ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు బిల్డ్ ఇట్. సో do follow for more updates.